హలో ఎవ్రీవన్, నేను మీ డాక్టర్ జీ నాగసుధాలక్ష్మి. మనం ఒకసారి సర్వైకల్ స్టిచ్ కోసం మాట్లాడాం కదా, ఆ స్టిచ్ ఆన్ టైమ్ సేవ్స్. సో దిస్ వాజ్ ద లవ్లీ బేబీ బార్న్. సో ఆ మదర్కి షీ హ్యాడ్ 2 మిస్క్యారేజెస్. అదొక 20 వీక్స్ అప్పుడు తను తెలియకుండా పెయిన్స్ వచ్చి షీ గాట్ అబార్టెడ్. సో ఈ థర్డ్ ప్రెగ్నెన్సీలో మనం ముందుగానే తనకి ప్రొఫైలాక్టిక్గా స్టిచ్ వేసాము 13-14 వీక్స్. అండ్ దెన్ వీ ట్రై టు డ్రాగ్ ఆన్ ప్రెగ్నెన్సీ అంటిల్ 35 to 36 వీక్స్ అండ్ హెల్దీ 2.5 kgs బేబీ పుట్టాడు. సో ఎప్పుడైనా మేము స్టిచ్ వేయాలి అని అంటే హిస్టరీ ఇండికేటెడ్ కేసెస్లో మాత్రం స్టిచ్ వేయించుకోవాలి. సో శ్రావణి మనతో తన స్టిచ్ ఎక్స్పీరియన్స్, అంటే స్టిచ్ వేస్తే చాలామంది ఏంటి కంప్లీట్ బెడ్ రెస్ట్ అంటారు. సో చెప్పు. నేను ఫస్ట్ మేడం స్టిచ్చెస్ వేయించుకో అంటే నేను చాలా భయపడ్డాను. ఎలా నార్మల్ డెలివరీ అవుతుందా లేదంటే ఏమవుతుంది అని చాలా క్వశ్చన్స్ వేసాను మేడంకి. కాకపోతే మేడం నాకు చాలా సివియర్ కేస్ అయింది. మేడమే ఫోర్స్ చేసి వేయించుకో, నీకు హెల్దీ బేబీ వస్తుంది, నాది రెస్పాన్సిబిలిటీ అని చెప్పారు. ఇంకా మేడం మీదే హోప్ పెట్టుకొని స్టిచ్చెస్ వేయించుకున్నాను. వితిన్ 10 days నార్మల్గా బెడ్ రెస్ట్ తీసుకున్నాను. తర్వాత నార్మల్గానే నడిచాను, అన్నీ చేశాను, ఫ్రీగానే ఉన్నాను. తర్వాత ఒక 36 వీక్స్ అలా వచ్చాక కొంచెం పెయిన్ అనేది స్టార్ట్ అయ్యింది. సో స్టిచ్ అది రిమూవ్ చేసాము. సో కొన్ని కారణాల వల్ల తనకి నార్మల్ కాకుండా సిజేరియన్ అది ఆప్ట్ చేయాల్సి వచ్చింది. సో వాట్ ఎవర్ ద అల్టిమేట్ అవుట్కమ్, సేఫ్ డెలివరీ అండ్ ద హెల్దీ బేబీ. థ్యాంక్ యూ మేడం. బాయ్ బాయ్.